హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. 5th March 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఇది మనకి థర్డ్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 72. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 64 అండ్ their sum is 20. If the first number is greater than the second number, then the ratio of the two numbers is. సో ఈ క్వశ్చన్కి మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదండి. జస్ట్ బేసిక్ ఒక 2 to 3 నెంబర్స్ చెక్ చేసుకుంటే సరిపోయింది. 64 రావాలి, మల్టిప్లై చేస్తే యాడ్ చేస్తే 20 రావాలి, అంతే కదా. సో ఇప్పుడు 16 4 జార్ అంతా 64, 16 + 4 అంతా 20. ఒక 2 to 3 నెంబర్స్ మీరు చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి రేషియో అడిగారు కాబట్టి ఫస్ట్ నెంబరు గ్రేటర్ సెకండ్ నెంబర్ కంటే. సో ఫస్ట్ నెంబర్ 16 తీసుకుంటాం, సెకండ్ నెంబర్ 4 తీసుకుంటాం. 4 4 జార్ 4 1 జార్. సో రేషియో అంతా 4:1. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. కొన్ని క్వశ్చన్స్ ఇలా జనరల్ మెథడ్లో కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ అండ్ 260 స్టూడెంట్స్ ఫెయిల్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారు అండ్ ఇక్కడ 90% పాస్ అయ్యారు. 90% పాస్ అయ్యారంటే 10% మనకి ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? 260. సో 10% అంటే 260 అయినప్పుడు 100%కి వాల్యూ ఎంత? సో దీనికి 10 టైమ్స్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా 2600. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 2600 స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. A invested 2 equal amounts in 2 banks giving rate of interest, simple interest as 10% per annum and 12% per annum respectively. At the end of the year, the interest earned is 1650. The amount invested in each bank is. 2 different banks లో సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. సో దాన్ని బట్టి ఏమవుతుంది? ఒక దాంట్లో 10%, ఇంకో దాంట్లో 12%, రెండు కలుపుకొని మనకి 1650 రూపీస్ వచ్చినాయి. మనకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డిఫరెంట్గా ఉంటే ఆ పర్సంటేజ్కి వచ్చే వడ్డీ మారిపోయేది. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ వైజ్గా మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ బయటకు వస్తుంది. సో మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు రెండు ఇంట్రెస్ట్లు యాడ్ చేసుకుంటాం ఒకేసారి. 10 + 12 22%. అంటే ఓవరాల్గా 22% అనే అమౌంట్కి 1650 వస్తే ఇప్పుడు 22% ఎలా తీసుకుంటాం? ఇక్కడ 10%కి ఏ రేంజ్ ఏ రేట్ ప్రకారంగా మనకి ఇంట్రెస్ట్ వస్తుందో 12%కి అదే వస్తుంది. ఓకేనా. సో ఈ 22% అమౌంట్ ఎలా తీసుకోవచ్చు అంటే ఏదో ఒక బ్యాంకులో మనకి 22% తీసుకున్నా ఇదే వస్తుంది, రెండిట్లో విడివిడిగా తీసుకున్నా రెండు కలిపితే ఇదే వస్తుంది. ఓకేనా. సో 22% అనేది ఒక అమౌంట్కి 1650 కింద కౌంట్. మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకేనా. సో మనకు 100%కి ఎంత? 100 × 1650/22. 11 2 జార్ 11 1 జార్ 11 5 జార్ 0, 2 1 జార్ 2 75 జార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 7500. సో ఈచ్ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు? 7500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, అంతే. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. The least number that should be added to 1549 so that sum is exactly divisible by 2 3 5 and 7. ఫస్ట్ 2 3 5 7 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఒక బేసిక్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. సో మనం ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ అన్ని మనకి ప్రైమ్ నెంబర్స్ కింద ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అన్నీ మనం మల్టిప్లై చేయాలి. సో 2 × 3 × 5 × 7 టోటల్గా మనకి 210 వస్తుంది. సో ఇప్పుడు మనకి నెంబర్ ఏదైనా అని ఆ నెంబర్ ఖచ్చితంగా 210కి మల్టిపులే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1549 కంటే పెద్దగా ఉండే నెంబర్ ఏమొస్తుందో చూద్దాం. అది పక్కా మనకి 210 మల్టిపుల్ అయ్యేలా చూసుకుందాం. అంటే 210కి ×1 × 2 × 3 పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఫైనల్గా 210 × 8 చేస్తే మనకి 1680 వస్తుంది. సో 1680 అనేది 2తో 3తో 5తో 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎంత ఎక్స్ట్రా యాడ్ చేయాలి 1549 కంటే? 1680లోంచి 1549 మైనస్ చేస్తే 10లోంచి 9 పోతే 1, 7లోంచి 4 పోతే 3, 6లోంచి 5 పోతే 1, 131 అనే నెంబర్ యాడ్ చేస్తే అప్పుడు 1680 వస్తుంది. ఈ 1680 అనేది 2తో 3తో 5తో 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది.
ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది కదా మీకు. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77, ట్రిగనోమెట్రీ ప్రాబ్లం. మీకు ఎప్పుడైనా సరే ట్రిగనోమెట్రీకి ప్రాబ్లమ్స్ చేయాలంటే మీకు కొంచెం బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, బేసిక్గా కొన్ని వాల్యూస్ తెలిసి ఉండాలి. ఓకేనా? డిగ్రీస్ వైజ్ వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ తెలిసి ఉండాలి. ఇంకొకసారి చెప్తున్నా, మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ ట్రిగనోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ వాల్యూస్ అన్ని ఒక పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి. ఈ సెట్టింగ్స్లోకి ఫైల్స్లోకి వెళ్తే మీకు ఫైల్స్లో చూసుకోండి, మీకు కనిపిస్తుంది ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్గా ఉంటాయి మొత్తం. ఓకేనా? సో ఇక్కడ సొల్యూషన్ చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ కాస్ 300 అని చెప్పింది కదా, ఈ కాస్ 300 మనం కాస్ 2 ఇంటూ 150గా రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటామంటే 1 మైనస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ మనకు ఫార్ములా ఉంది. సో ఇక్కడ 300 మనం 150 కింద రాసుకుంటే దీన్ని 2 సైన్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఉంది కదా, అది క్యాన్సిల్ అవ్వడం కోసం. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ 150 డిగ్రీస్ బై 2. 2 క్యాన్సిల్ అవుద్ది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది. మనకి ఇప్పుడు సైన్ 150 వచ్చింది. ఇప్పుడు ఈ సైన్ 150 డిగ్రీస్ ఉంది, దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే 90కి దగ్గరలో ఉంటే 90 మైనస్ 90 ప్లస్ అని రాసుకుంటాం. దానికన్నా పెరిగితే 180 మైనస్ 180 ప్లస్ అని రాసుకోవాలి. ఓకేనా? సో సైన్ 180 మైనస్ 30 డిగ్రీస్. మళ్ళీ ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే సైన్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. 180 అంటే పై, సైన్ పై అనొచ్చు, సైన్ 180 అని చెప్పొచ్చు, రెండు విధంగా ఏదైనా తీసుకోవచ్చు మనం. ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 అంటే 1/2. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? క్వశ్చన్ చాలా చిన్నది, బట్ మీకు ఫస్ట్ ఈ ఫార్ములా కనుక తెలియకపోతే ఈ క్వశ్చన్ మీకు చాలా టఫ్ అయిపోయింది. సో దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, ఫార్ములాస్ కొంచెం ఇంపార్టెంట్, అందరూ నీట్గా ప్రొవైడ్ చేయరు. ఇలా ప్రొవైడ్ చేసిన వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78, ఫైండ్ ద మీడియన్. సో మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారంగా రాసుకోవాలి. 16, 27, 32, 35, 45, 58, 64, 76. ఇటువైపు 3 ఇటువైపు 3 తీస్తే ఈ మిడిల్లో 2 ఉన్నాయి. సో 35 ప్లస్ 45/2 ఈజ్ ఈక్వల్ టు 80/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? మీడియన్ అనగానే డైరెక్ట్గా మిడిల్ వాల్యూ తీసుకోకుండా ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేసి అప్పుడు మిడిల్లో ఉన్న నెంబర్ తీసుకోవాలి. మిడిల్లో ఒక నెంబర్ ఉంటే అదే మీడియన్, లేదంటే 2 ఉంటే ఇలా యావరేజ్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఇది ఎనాలజీ కాదు, సిలాజిమ్స్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్ గర్ల్స్ ఇన్ మై క్లాస్ ఆర్ గుడ్ డాన్సర్స్. గర్ల్స్ అందరూ డాన్సర్స్ అంట. సో గర్ల్స్ అందరూ డాన్సర్స్. నెక్స్ట్, ఆల్ గుడ్ డాన్సర్స్ ఆర్ అక్రోబాట్స్. డాన్సర్స్ అందరూ అక్రోబాట్స్. నెక్స్ట్, సమ్ బాయ్స్ ఇన్ మై క్లాస్ ఆర్ అక్రోబాట్స్. కొంతమంది బాయ్స్ అక్రోబాట్స్. సో మనకి ఫైనల్గా డయాగ్రామ్ ఈ విధంగా వచ్చింది. గర్ల్స్ అందరూ డాన్సర్స్ అందరూ అక్రోబాట్స్, సమ్ బాయ్స్ అక్రోబాట్స్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? ఇచ్చిన కంక్లూజన్స్ ఏంటో చూసి వాటిని మనం ఫైనలైజ్ చేద్దాం. కంక్లూజన్ 1, సమ్ బాయ్స్ ఇన్ మై క్లాస్ ఆర్ గుడ్ డాన్సర్స్. ఇక్కడ అక్రోబాట్స్కి బాయ్స్కి కనెక్షన్ ఉంది కానీ డాన్సర్స్కి బాయ్స్కి కనెక్షన్ లేదు. సో కంక్లూజన్ 1 పోయింది. నెక్స్ట్ కంక్లూజన్ 2, ఆల్ అక్రోబాట్స్ ఇన్ మై క్లాస్ ఆర్ గుడ్ డాన్సర్స్. ఆల్ డాన్సర్స్ అక్రోబాట్స్ అన్నారు కానీ ఆల్ అక్రోబాట్స్ డాన్సర్స్ అలా. ఓకేనా? సమ్ అక్రోబాట్స్ డాన్సర్స్ కింద వస్తుంది. సో ఇది కూడా పోయింది. నెక్స్ట్ థర్డ్ది, ఆల్ గర్ల్స్ ఇన్ మై క్లాస్ ఆర్ అక్రోబాట్స్. సో గర్ల్స్ అందరూ డాన్సర్స్, సో డాన్సర్స్ అందరూ అక్రోబాట్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గర్ల్స్ కూడా అక్రోబాట్స్ అవుతారు. సో ఓన్లీ
కంక్లూజన్ 3 మనకి ఫాలో అవుతున్నట్టు లెక్క. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. క్వశ్చన్ నెంబర్ 85 మనకి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం, దాన్ని బట్టి ఆర్గ్యుమెంట్స్ మనం చెక్ చేద్దాం. షుడ్ హాలీవుడ్ మూవీస్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా బికాస్ దే కరప్ట్ ద వాల్యూస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యూత్ ఇన్ ఇండియా. ఓకేనా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో ఎంత కరెక్ట్ ఉంది ఎంత రాంగ్ ఉంది అనేది కాదు. ఓకేనా. దీంట్లో ఎంత జస్టిస్ ఉంది ఎంత ఇంజస్టిస్ ఉంది అనేది కాదు. ఓకేనా. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా కాదా, అది ఎస్ అయినా నో అయినా. ఓకేనా. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఎస్ అయితేనే రైట్, నో అయితే రాంగ్. ఇక్కడ రైట్ రాంగ్లు ఉండవు, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటా కాదా. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన దానికి కరెక్ట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చిన్న అన్యాయంగా జరిగే సంథింగ్ ఒక దాని గురించి ఇచ్చారనుకున్నాం, జరగకూడదు నో అన్నాం. అది ఎందుకు జరగకూడదు అనే ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడే తీసుకుంటాం. ఓకేనా. సో అది ఇక్కడ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కావాలి, రైట్ ఆర్ రాంగ్ అనేది కాదు. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, హాలీవుడ్ మూవీస్ బ్యాన్ చేయాలి ఎందుకంటే చిల్డ్రన్ యొక్క వాల్యూస్ పోతాయి అని చెప్పేసాను. దానికి ఫస్ట్ది నో అనే ఆర్గ్యుమెంట్. సో మనం బ్యాన్ చేయకూడదు. ఎందుకు బ్యాన్ చేయకూడదు, దే మేక్ దమ్ ఫెమిలియర్ విత్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ వాల్యూస్. ఓకేనా. సో బ్యాన్ చేయకూడదు అన్నారు. సో ఎందుకు బ్యాన్ చేయకూడదు అన్నారంటే అవేం పాడు చేయట్లేదు, అంత బాగానే ఉందని చెప్పలేదు. దాన్ని ఎలా చెప్తున్నారంటే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ వాల్యూస్ అన్నీ మనకు తెలుస్తాయి, ఇంట్రడ్యూస్ అవుతాయి, అన్నీ మనకి తెలుసుకోవాలంటే చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారు, ఎస్ బ్యాన్ చేయాలి. ఎందుకు బ్యాన్ చేయాలి, హాలీవుడ్ మూవీస్ డిక్రీజ్ ద వ్యూవర్షిప్ ఆఫ్ బాలీవుడ్ మూవీస్. ఇక్కడ బాలీవుడ్ మూవీస్ యొక్క వ్యూస్ తగ్గిపోతున్నాయని బ్యాన్ చేయడం కరెక్ట్ ప్రాసెసే కాదు. సో ఆర్గ్యుమెంట్ 2 ఖచ్చితంగా పోయింది. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ 1కి వద్దాం. ఆర్గ్యుమెంట్ 1 స్ట్రాంగే. ఎందుకు స్ట్రాంగ్, ఇక్కడ నో అన్నారు, బ్యాన్ చేయకూడదు అన్నారు. ఓకే, ఒకవేళ బ్యాన్ చేయకూడదు అనే దానికి రీజను ఇక్కడ ఏమి ఇక్కడ కరెక్ట్ అవ్వట్లేదు, ఇక్కడ ఇబ్బంది పడట్లేదు, ఐ మీన్ కొంచెం చిల్డ్రన్స్ ఇబ్బంది పడుతున్నారు, కరెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి అని క్వశ్చన్ ఇచ్చారు కదా. అలా అవ్వట్లేదు అంటే మనకి వీక్ అయిపోయేది. అలా కాకుండా వేరే ఒక దానికి సంబంధించి ఎక్కువ కల్చరల్గా ఇంట్రడ్యూస్ అవుతారు, ఆ వాల్యూస్ పరంగా తెలుసుకుంటారు, బయట ఏం జరుగుతుంది ప్రపంచంలో ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి, బయట పీపుల్ ఎలా ఉన్నారు, అలాంటి దానికి సంబంధించి వద్దన్నారు కాబట్టి సో ఆ పర్పస్ ప్రకారంగా చేయకూడదు, ఆ పర్పస్ ప్రకారంగా చేయకపోవడం కరెక్ట్ అనమాట. అది మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ కంపెనీ ఫ్రమ్ 2001 to 6. ప్రాఫిట్ ఎక్స్పెన్సెస్ రెండు చూపిస్తుంది గ్రాఫ్, మీకు క్లియర్ కనపడుతుంది. సో దీంట్లో మనల్ని ఏమడుగుతున్నారంటే for how many years was the profit more than the average profit of the given years. ఇప్పుడు ఇచ్చిన ఇయర్స్ అన్నిటి కలుపుకొని ఒక యావరేజ్ ప్రాఫిట్ ఉంటుంది, ఆ యావరేజ్ ప్రాఫిట్ కంటే ఎక్కువగా ఎన్ని ఇయర్స్ ఉంది ప్రాఫిట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యావరేజ్ ప్రాఫిట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. 45 ప్లస్ 35 ప్లస్ 65 ప్లస్ 75 ప్లస్ 85 ప్లస్ 95 డివైడెడ్ బై 1 2 3 4 5 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 400/6. అరౌండ్ మనకి 67 వస్తుంది, ఎగ్జాక్ట్గా ఈక్వల్ కాదు, 67 వస్తుంది. ఇప్పుడు 67 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 75 85 95 టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. In a class of 20 students, the students have been allotted a annual ID, student ID ఇచ్చారు, దాని 6 digits ఉన్నాయి. The first 2 digits denote the student's identity. First 2 digits student identity చూపిస్తాయి అంట. The middle 2 digits are based on abilities. మిడిల్ లో ఉండే 2 digits వాళ్ళకి ఎబిలిటీస్ ని డినోట్ చేస్తాయి. సో ఎబిలిటీస్ ఎలా ఉండాలి, if they are good debaters, dancers, సింగర్స్, దే ఆర్ గివెన్ ఆడ్ నెంబర్స్. ఇచ్చిన ఐడిలో మిడిల్ 2 నెంబర్ కనుక అంటే 2 digits కలిపి ఒక నెంబర్, ఓకేనా, ఆ నెంబర్ ఆడ్ నెంబర్ అయితే వాళ్ళ ఎబిలిటీ ఏంటి,
వాళ్ళు మంచిగా డిబేట్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, లేదా సింగింగ్ చేస్తారు. వాటిలో ఏదున్నా కానీ ఆడ్ నెంబర్ ఇచ్చారు. అలా కాకుండా మనకి ఈవెన్ నెంబర్ ఎప్పుడు ఇస్తున్నారు? సైన్స్, క్విజ్, డ్రామా, రైటింగ్ వీటిలో కనుక మంచిగా రాణిస్తే అప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఇస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, ద లాస్ట్ ఆడ్ డిజిట్స్ ఆర్ ఆడ్ ఇఫ్ దే డిడ్ బిలో యావరేజ్ ఆన్ యాన్యువల్ ఐక్యూ టెస్ట్. ఒకవేళ యాన్యువల్ ఐక్యూ టెస్ట్లో బిలో యావరేజ్గా ఉంటే లాస్ట్ డిజిట్స్ ఆడ్ ఇస్తున్నారు. అలా కాకుండా మంచిగా పర్ఫామ్ చేస్తే ఈవెన్ ఇస్తున్నారు. ఓకేనా. ఇవి మనకి కండిషన్స్. దీంట్లో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో చూద్దాం. సో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? హౌ మెనీ స్టూడెంట్స్ డిడ్ బిలో యావరేజ్ ఇన్ దేర్ ఐక్యూ టెస్ట్ బట్ దే ఆర్ గుడ్ విత్ సైన్స్, క్విజెస్, డ్రామా అండ్ రైటింగ్. ఓకేనా. క్విజ్లో మంచిగా ఉండాలి, ఐక్యూ టెస్ట్లో బిలో యావరేజ్ ఉండాలి. ఐక్యూ టెస్ట్లో బిలో యావరేజ్ ఉంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఐక్యూ టెస్ట్లో బిలో యావరేజ్ ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆడ్ ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే కొండ గుర్తులా పెట్టుకుందాం. ఇది మనకి ఆడ్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం కావాలి? గుడ్ విత్ సైన్స్, డ్రామా, రైటింగ్. సైన్స్, డ్రామా, రైటింగ్లో గుడ్ అయితే మనకి మిడిల్లో ఏముంటుంది? ఈవెన్ నెంబర్ ఉంటుంది. సో మిడిల్లో మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఆడ్, ఈవెన్ రెండు పరంగా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇది మనకి ఆడ్ ఉంది, ఆడ్ ఉంది, ఆడ్, 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 ఇది కూడా ఆడ్, ఆడ్, ఆడ్. మొత్తం కలిపి 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ ఉన్నాయి. లాస్ట్లో ఆడ్ ఉన్నాయి. వీటన్నింటిలో మిడిల్లో ఈవెన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఈవెన్ ఉంది, ఇక్కడ ఈవెనే ఉంది, ఈ నెంబర్కి ఈవెన్ ఉంది, ఈ నెంబర్కి ఈవెన్ లేదు, ఈ నెంబర్కి ఈవెన్ ఉంది, ఈ నెంబర్కి ఈవెన్ ఉంది, ఇక్కడ ఈవెన్ లేదు, ఇక్కడ ఈవెన్ ఉంది. సో టోటల్గా 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. కొంచెం పేషెన్స్గా చేస్తే అయిపోద్ది. ఒక 1 మినిట్ పడుతుంది అటు ఇటుగా, బట్ ఖచ్చితంగా చేసే క్వశ్చన్ అనమాట ఇది కూడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఫైండ్ ద యావరేజ్ యాన్యువల్ పర్సంటేజ్ గ్రోత్ ఆఫ్ మస్కారా త్రూ ద ఇయర్స్ 2001 to 2034. మనకి ఇక్కడ ఏమడిగారంటే యాన్యువల్ గ్రోత్ అడగలేదు, వాటి యొక్క యావరేజ్ అడిగారు. సో ప్రతి ఇయర్కి మనం యాన్యువల్ గ్రోత్ తీసుకొని దాని యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ 2001 తీసుకుందాం. 2001 తీసుకుంటే మస్కారా ఇక్కడ ఉంది కదా, ఈ సింబల్ మస్కారా 2 నుంచి 3.5కి ఇంక్రీజ్ అయింది, అంటే ప్లస్ 1.5 ఇంక్రీజ్ అయింది అనమాట. సో 1.5/2 into 100, 2 1s are 250s are, that is equal to 75% గ్రోత్. 2001 నుంచి 2002కి వెళ్ళడానికి 75% గ్రోత్ వచ్చింది. నెక్స్ట్ 2002 నుంచి 2003కి గ్రోత్ ఎంతో చూద్దాం. 3.5 నుంచి 5కి పెరిగారు. సో ప్లస్ 1.5. 1.5/3.5 into 100 అంటే 0.53 are 0.5, 7s are 3/7. 1/7 అంటే 14, 2/7 కాబట్టి 3/7 అంటే 42, 6/7% వస్తుంది. రౌండ్ ఫిగర్ మనం 43% తీసుకుందాం. నెక్స్ట్ 2003 నుంచి 4 వరకు, 5 నుంచి 6కి అంటే ప్లస్ 1, 5 నుంచి 6కి ప్లస్ 1 కాబట్టి 1/5 into 100. 1/5 into 100 అంటే 20%. సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి 75% గ్రోత్, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి 43% గ్రోత్, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి 20% గ్రోత్. సో ఓవరాల్గా మనకి యావరేజ్గా గ్రోత్ ఎంత వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 75 plus 43 plus 20/3, that is equal to 70, 80, 90, 100, 110, 120, 130, 135, 138. 138/3, 3 4s are 12, 18, 3 6s are 18, 46%. So option 4 is the solution. Okay na.
యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అది కూడా యాన్యువల్ ఇంప్రూవ్మెంట్కి. సో ఫస్ట్ ఏం చేసాము, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నాం, అన్నింటికి కలిపి మనం ఫైండ్ అవుట్ చేసేసాం యావరేజ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. The above pie chart shows the amount spent by each of the departments on their annual functions. Find the amount spent by admin and HR. Admin and HR, if L&D expense amount is 6,400. దీని అమౌంట్ 6,400 అయితే అడ్మిన్ హెచ్ఆర్ కలిపి ఎంత? L&D 40 ఉంది, 40 6,400 అయితే 190కి ఎంత? 6,400 into 190/40. 0 0 cancel, 4 1s are 4, 16 are 64, 0 0. 1600 into 90. డైరెక్ట్గా మనం 16 into 19 తీసుకోవచ్చు. 16 20s are ఎంత? 320. సో 320లో 16 పోతే 304. 304 0 0 అంటే 30,400. ఆప్షన్ 3 is the solution. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. Huma's mother gave Huma 4 buckets of blueberries, each labeled A, B, C, D. Each berry weighs 5 grams except of the bucket which has the rotten berries, where each berry has weight 3 grams. సో మంచిగా ఉన్నాయేమో ఈచ్ 5 grams ఉంటాయి, పాడైపోయాయేమో ఈచ్ 3 grams ఉంటాయి బెర్రీస్. అంతవరకు క్లియర్గా ఉంది మనకి ఇక్కడ. ఓకేనా. హ్యూమా టుక్ అవుట్ 1 2 3 4 berries from each bucket A, B, C, D respectively and weighed them to be 44 grams. Which basket has the rotten berries? బాస్కెట్ ఏ నుంచి, బాస్కెట్ బి నుంచి, బాస్కెట్ సి నుంచి, బాస్కెట్ డి నుంచి 1 2 3 4 తీసుకుంది. చూడండి, ఏ బి సి డి అని తీసుకుంటే 1 2 3 4 తీసుకుంది. బెర్రీస్ కౌంట్ అనమాట. మొత్తం కలిపి ఎంత రావాలి? 44 grams రావాలి. ఇప్పుడు ఏ బకెట్లో మనకి రాటెన్గా ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, బకెట్ ఏలో రాటెన్ ఉంటే ఒక బెర్రీ కాబట్టి 1 into 3 3 grams, మిగతావన్నీ into 5 grams. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు బకెట్ ఏలో నేను ఈ పాడైపోయిన బెర్రీ అనుకుంటా. సో బకెట్ 1లో తీసుకున్న ఒకటే కాబట్టి 1 into 3 3 grams. మిగతా వాటన్నింటిలో 2కి 3కి 5కి మనం into 5 చేస్తాం, ఈచ్ 5 grams కాబట్టి. సో ఇప్పుడు మొత్తం కలుపుకుంటే 3 + 10 + 15 + 20 20 30 45 48 grams వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, బకెట్ ఏలో మంచిది తీసుకొని బకెట్ బిలో నేను పాడైపోయింది తీసుకుంటాను. అంటే 2 into 3 3 into 5 4 into 5 5 + 6 + 15 + 20 35 + 11 46. ఓకేనా. ఇక్కడ 46 grams వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను సిలో తీసుకుంటా. 1 into 5 2 into 5 3 into 3 4 into 5. ఇక్కడ తీసుకుంటే 5 + 10 + 9 + 20 20 + 10 30 39 + 5 44. సో 44 grams ఎప్పుడు వచ్చింది? బకెట్ 3లో మనకి పాడైపోయిన బెర్రీస్ ఉంటే ఈచ్ 3 grams కాబట్టి అక్కడ 9 grams వచ్చింది. సో మిగతావన్నీ నార్మల్గా మంచివే కాబట్టి into 5 చేస్తే వచ్చిన వెయిట్ యాడ్ చేస్తే మనకి 44 grams వచ్చింది. సో బకెట్ సిలో మనకి రాటెన్ బెర్రీస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. The word orange has been coded using 4 different codes. Which of the following codes is used to write the word fish as GKVL? ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆరెంజ్ని 4 different కోడ్స్ ఉపయోగించి ఇలా 4 different వర్డ్స్గా రాశారు. అవి డిఫరెంట్ కోడ్స్. ఓకేనా. వాటిలో ఏ కోడ్ ఉపయోగించి ఇక్కడ ఫిష్ని జీకేవిఎల్గా రాశారు అంటున్నారు. మనం ఇక్కడ సపరేట్గా 4 types కనుక్కొని ఆ తర్వాత ఫిష్కి జీకేకి మనకి ట్రై చేసే కంటే ఇక్కడ ఫిష్ నుంచే జీకేవిఎల్ ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రివర్స్ చూస్తే మనకు అర్థమైపోయింది. ఓకేనా. సో ఇక్కడ ఫిష్ ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎస్ అంటే 19, హెచ్ అంటే 8. ఇది ఎలా వచ్చింది? జీకేవిఎల్గా వచ్చింది. జీ అంటే 7, కే అంటే 11, వి అంటే 22, ఎల్ అంటే 12. ఇక్కడ +1 +2
+3 +4 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆరెంజ్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఆరెంజ్. ఓ అంటే 15 12 + 1 16 కాబట్టి P. ఆర్ అంటే 18 + 2 20 కాబట్టి T. A +3 D. N + 4 18 R. G + 5 12 L. E + 6 K. సో PTDRLK అంటే ఇక్కడ మనకి కోడ్ 4 కనిపిస్తుంది. సో కోడ్ 4 ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. క్లియర్ క్వశ్చన్, జనరల్గా అడిగే క్వశ్చనే, కొంచెం డిఫరెంట్గా అడిగారు అంతే. ఓకేనా, 4 ఆప్షన్లు ఇచ్చారు, ఆ 4 ఆప్షన్లు ఇంకొక ఆప్షన్లు ఇచ్చారు, అంతమించి దీంట్లో కొత్తగా ఏమీ లేదు. ఫిష్ GKVLగా ఎలా మారిందో అదే విధంగా ఆరెంజ్కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ కోడ్ ఎక్కడుందో మనం అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అంతే, అంతమించి ఏం చేయలేదు దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 వెన్ డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్కి మ్యాచ్ అయ్యేది ఏంటో మనల్ని అడుగుతున్నారు. ఓకేనా, ఈ డయాగ్రామ్ చూడండి, ఆప్షన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిగ్ సర్కిల్ మీకు గ్రాడ్యుయేట్స్. ఓకేనా, ఈ స్మాల్ సర్కిల్ ఇంజనీర్స్. సో గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ అందరూ వస్తారు. ఓకేనా, దాంట్లో కొంతమంది ఇంజనీర్స్ అందరూ గ్రాడ్యుయేట్స్ కింద కౌంట్. ఓకేనా, అండ్ ఈ సపరేట్గా ఈ సర్కిల్ ఏంటంటే ఫ్రీలాన్సర్స్. సో గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళు ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసుకుంటారు, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు చేసుకుంటారు. ఈ గ్రాడ్యుయేట్స్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు, ఇంజనీరింగ్ కాకుండా వేరేవి చేసిన వాళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనకి ఆప్షన్ 3కి వెన్ డయాగ్రామ్ మనకి మ్యాచ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. విచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ట్రయాడ్ హ్యాస్ సమ్ రిలేషన్ బిట్వీన్ దెమ్ 6, 4, 336 అంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఈ 3 ఏ సెట్ ప్రకారంగా ఉన్నాయో ఎగ్జాక్ట్గా దాన్ని మ్యాచ్ అయ్యే ఆప్షన్ మనం తీసుకోవాలి. 6, 42, 336. 6 7 = 42, 42 8 = 336. అదేవిధంగా మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఉంటుంది. 4 28 224. 4 7 = 28, 28 8 = 224. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఇది మనం ఎలా చెప్పాలంటే ఎనాలజీ కింద వస్తుంది. ఓకేనా, సేమ్ గ్రూప్ తీసుకుంటున్నాం కాబట్టి ఎనాలజీ టాపిక్ కింద వస్తుంది. ఎనాలజీలో మీకు ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కనిపిస్తే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ విల్ ఫిల్ ద బ్లాంక్ అండ్ కంప్లీట్ ద గివెన్ సిరీస్. ఓకే, సిరీస్ ఇచ్చారు. 37 నుంచి 127 వరకు ఇంక్రీజ్ అయింది. సో మనకి గ్రాడ్యువల్గానే ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎడిషన్ ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఆ డిఫరెన్స్ మనకి 30 నుంచి 50 వచ్చిందంటే 20కి దగ్గరలో ఉండే నెంబర్. సో ఏదన్నా స్క్వేర్లు లేదంటే క్యూబ్లకి దగ్గరలో ఉందేమో మనకు తెలియదు. ఓకేనా. 37 + 10 47 + 5 52 కాబట్టి +15. ఇది +20. 15 వచ్చింది, 20 వచ్చింది. నెక్స్ట్ 25 వస్తే 5 ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినట్టు. 72 + 20 92 + 5 కాబట్టి 25 సరిపోయింది. ఇక్కడ 30 కూడా సరిపోయింది. ఇక్కడ మనకి +35 చేస్తే చాలు. సో 127 + 35. 127 + 30 157 + 5 162. ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. ఒక ప్రాపర్ కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ బేస్ చేసుకొని ఈ రిలేషన్ మనం కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా డ్రా చేసుకొని సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఇఫ్ ఏ యారో మార్క్ బి. యారో మార్క్ బి అంటే మీనింగ్ ఏంది? ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఎనీ రిలేషన్. అంటే ఏ యారో మార్క్ బి అంటే ఏ రిలేషన్ మనకి ఇచ్చినట్టు. ఏ యారో మార్క్ బి అంటే ఏ రిలేషన్ ఇచ్చారు బికి, అంతేగాని బి రిలేషన్ అవ్వలేదు ఏకి. సో ఏ బికి ఏమవుతుంది అని ఇచ్చారు. సో దాన్ని ఉపయోగించుకొని రోహన్ రిషికి ఏమవుతాడు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇచ్చిన దాన్ని నీట్గా డ్రా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ రమేష్ రిషికి బ్రదర్ అవుతాడు. సో రమేష్ మేలు, రిషికి
బ్రదర్ అవుతాడు, మేల్. క్లియర్ కదా. నెక్స్ట్ రిషి రుచికకి గ్రాండ్ ఫాదర్ అవుతాడు, అంటే కొడుకో కూతురో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ రుచిక అన్నమాట, రుచిక. ఓకేనా. నెక్స్ట్ రుచిక శీతల్కి నీస్ అవుతుంది, అంటే మేనకోడలు అవుతుంది శీతల్కి. ఇప్పుడు రుచిక మేనకోడలు అవ్వాలంటే ఎయిదర్ ఫాదర్కి సిస్టర్ అవ్వాలి, లేదంటే సిస్టర్కి సిస్టర్ అవ్వాలి. ఓకేనా. నీస్ అంటే ఇద్దరు కామన్గా తీసుకుంటాం, మేనకోడలు అనే కాదు, కూతురు వరుస మేనకోడలు ఇద్దరికి మనం నీస్ అంటాం కాబట్టి నేను ఇంగ్లీష్ వైజ్ చెప్తున్నా. ఓకేనా. నార్మల్గా తెలుగులో చెప్పాను మేనకోడలు అని చెప్పి. నీస్ అంటే కూతురు వరుస తీసుకుంటాము, అలాగే మేనకోడలో తీసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి, అమ్మకి చెల్లి అవ్వచ్చు, లేదా నాన్నకి కూడా చెల్లి అవ్వచ్చు. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ రోహన్ అనే వ్యక్తికి శీతల్ సిస్టర్. ఓకేనా. అంటే ఈ రుచికకి ఎవరైతే ఇప్పుడు అత్త ప్లేస్లో ఉన్నారో ఆమె ఎవరు, రోహన్కి సిస్టర్ అంట. ఇక్కడ ఒక మేల్ ఇంట్రడ్యూస్ అయ్యాడు కాబట్టి నేనేం చేస్తున్నా, రుచికకి ఫాదర్ కింద రోహన్ తీసుకొని రోహన్కి సిస్టర్ కింద శీతల్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, సో శీతల్ రోహన్కి సిస్టర్, శీతల్ రుచికకి అత్త అవుతుంది. సో ఇక్కడ రివర్స్ తీసుకుంటే మనకి నీస్ అవుతుంది, రుచిక శీతల్కి నీస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ మ్యాప్ని క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, రోహన్ ఏమవుతాడు, రిషికి రోహన్ ఏమవుతాడు, రిషికి రోహన్ సన్ అవుతాడు. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. ఇది కూడా నార్మల్ క్వశ్చనే, కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నారు. ఓకేనా. సో ఈ పేపర్ ఈ లాస్ట్ పార్ట్లో క్వశ్చన్లన్నీ జనరల్ క్వశ్చన్లు అడిగారు, బట్ కొంచెం డిఫరెంట్గా అడిగారు అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. ఇక్కడ కూడా మనకి సపరేట్గా ఏదో కండిషన్లా ఇచ్చారు. సేమ్ ఇక ఇలా ఎలా ఇచ్చారంటే సేమ్ యారో మార్క్ చూడండి. ఇప్పుడు ఏ యారో మార్క్ బి అంటే ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి, రిలేషన్ అన్నట్టు లెక్క. రిలేషన్ ఇక్కడ మనం డ్రా చేసుకుందాం, దాన్ని బట్టి సొల్యూషన్ చూద్దాం. సారా శామ్కి ఫ్రెండ్, ఇక ఫ్రెండ్షిప్ అనేది మనకు అనవసరం, పక్కన పెట్టేది. సారా ఈజ్ మదర్ ఆఫ్ డేవిడ్, సారా ఈజ్ ద మదర్ ఆఫ్ డేవిడ్, డేవిడ్కి మదర్ అయిపోయింది. నెక్స్ట్ సారా ఈజ్ ద ఆంట్ ఆఫ్ జాన్. ఆంట్ అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఓకేనా. అంటే మదర్గా లేదంటే ఫాదర్గా చెప్పలేం కాబట్టి ఇది పక్కన పెడతాం. సారా ఈజ్ ద డాటర్ ఆఫ్ పాల్, పాల్కి డాటర్, PAUL, పాల్కి డాటర్ సారా. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ సారా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జోసఫ్, జోసఫ్కి సిస్టర్, సో బ్రదర్. ఇప్పుడు ఇక్కడ ఆంట్ వచ్చింది కదా, ఎలాగో బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్కి సన్ కింద తీసుకోవచ్చు. సో ఇప్పుడు సారా జాన్కి ఆంట్, జోసఫ్కి సిస్టరు, అలాగే డేవిడ్కి మదర్, పాల్కి డాటర్. సో అన్నీ మనకి పర్ఫెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్ అడిగింది ఏంటి, హౌ విల్ జాన్ బి రిలేటెడ్ టు జోసఫ్ వెన్ పాల్ హ్యాస్ ఓన్లీ 2 children. ఓకే. సో పాల్కి ఓన్లీ 2 children అంటే ఖచ్చితంగా ఇటు మేలు ఫీమేల్ ఇద్దరు పక్క సరిపోయారు. ఇప్పుడు జాన్ ఏమవుతాడు అంటే మళ్ళీ సన్. ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ లానే సన్ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. అవుట్ ఆఫ్ 4 words listed, 3 are alike in the same manner and 1 is different. Select the odd one. Option 1 accident is the solution. ఎందుకంటే మిగతావన్నీ న్యాచురల్గా అక్కర్ అయ్యేవి, న్యాచురల్గా జరిగేవి. ఇది ఒకటి మనకి హ్యూమన్ ఎర్రర్ కాబట్టి ఆప్షన్ 1 యాక్సిడెంట్ ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. In a certain code language, father is written as DYRFCP. How will family be written in the same language? అంటే సేమ్ కోడ్ ఉపయోగించి ఫ్యామిలీకి ఏంటని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఫాదర్, FATHER, ఫాదర్, DYRFCP కింద రాశారు. F అంటే 6, A అంటే 1, T అంటే 20, H అంటే 8, E అంటే 5, R అంటే 18. ఇది 4, 25, 18, 6, 3, 16. సో అన్నీ మనకి ఇక్కడ -2 వచ్చింది, ఇది కూడా -2నే. 1 వెనక్కి వెళ్తే 26, కొంచెం వెనక్కి వెళ్తే 25, ఇది కూడా -2, -2, -2, -2, మొత్తం -2 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ కూడా అదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్యామిలీ
6 minus 2 4 D, A minus 2 Y, M minus 2 K, I minus 2 G, L minus 2 J, Y minus 2 W. Y అంటే 25 minus 2 23 W. So option 4 is the solution. Okay na? Next question number 99. ఈ ప్యాటర్న్ అడిగే క్వశ్చన్స్ లో ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అనే చెప్పాలి. మాక్సిమం ఇంకా కొంచెం టైం తినే క్వశ్చన్, అంతగా అవగాహన రాకపోవచ్చు అంటే వెంటనే స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటేనే మీరు తెలుసుకోండి, కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను తెలుసుకోండి అంతే. BBCCD ఎవ్రీ 5 లెటర్స్కి ఒక సెట్లా ఇచ్చాడు. C డాష్ DDE DD డాష్ EF EE FFG FF GG డాష్ GGH డాష్. ఓకేనా? ఇక్కడ BBCCD అని ఇచ్చాడు కదా, B తర్వాత C తర్వాత D, BCD వరుసగా ఉన్నాయి. సో అంటే ఫస్ట్ 2 డబల్ టైము, లాస్ట్ 3rd టైము. ఇక్కడ ఏం రావాలి? CCDDE రావాలి C, ఇక్కడ DDEEF రావాలి E, ఇక్కడ EEFFG సరిపోయింది, FFGGH రావాలి, ఇక్కడ కూడా GGHH I రావాలి, కానీ I ఇవ్వలేదు కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఓకేనా? మనకి ఇచ్చిన డాష్ వరకు H రాసుకున్నాం. సో CEHH ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అయ్యేది కానీ రిపీట్ అయ్యేది లేదు, బట్ ఒక సిరీస్ లాగా ఇచ్చారు. టఫ్ క్వశ్చన్ ఇది కొంచెం. ఈ టోటల్ 60-70 క్వశ్చన్స్లో ఈ 99 క్వశ్చన్ కొంచెం టఫ్ క్వశ్చన్ అన్నిటికంటే. ఓకేనా? సొల్యూషన్ తెలిస్తే ఈజీనే, బట్ ఆ టైంలో మీకు అంత స్ట్రైక్ అవ్వదు, దాన్ని బట్టి నేను టఫ్ ఈజీ అని చెప్తా. ఓకేనా? ఇక్కడ సుధా గేవ్ రుచి డైరెక్షన్ టు హర్ హౌస్ ఫ్రమ్ రుచిస్ రెసిడెన్స్. అంటే రుచి యొక్క ఇంటి నుంచి సుధా తన ఇంటికి డైరెక్షన్ చెప్పింది. రుచి యొక్క ఇంటి నుంచి సుధా తన ఇంటికి చెప్పింది. ఇప్పుడు రుచి ఏం చేయాలి? తన ఇంటి నుంచి సుధా ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫస్ట్. షీ టోల్డ్ టు రుచి, ఇఫ్ యూ కవర్ 30 meters టువర్డ్స్ ఈస్ట్, then after turning towards left cover 40 meters, you will reach a point X. From there turn towards right and cover 30 meters, and then turn towards right and 20 meters, then again 20 meters to your left. Finally by turning towards right cover 20 meters, you will find my house. How far and in which direction is Sudha's house from Ruchi's house? So Ruchi స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఈస్ట్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ సుధా హౌస్ ఏ డైరెక్షన్లో ఉంది అండ్ ఎంత డిస్టెన్స్లో ఉందని మనం అడుగుతున్నారు. ఓకేనా? ఫస్ట్ ఈస్ట్ వైపుకి 30 వెళ్ళి తర్వాత లెఫ్ట్ తీసుకొని 40 వెళ్ళింది. క్లియర్గా డ్రా చేస్తా చూడండి. ఇది ఇప్పుడు రుచి హౌస్ అయితే ఈస్ట్కి 30 వెళ్ళింది, తర్వాత లెఫ్ట్ తీసుకొని 40 వెళ్ళింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ ఎక్స్, అదే పాయింట్ ఎక్స్ రైట్కి 30 meters వెళ్ళింది, మళ్ళీ రైట్ తీసుకొని 20 meters వెళ్ళింది. సో ఇప్పుడు రైట్కి 30 meters వెళ్ళింది, మళ్ళీ రైట్ తీసుకొని 20 meters వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ అనదర్ 20 meters లెఫ్ట్, మళ్ళీ 20 meters లెఫ్ట్, మళ్ళీ రైట్ 20 meters. ఇక్కడ 20 meters లెఫ్ట్, మళ్ళీ రైట్ 20 meters ఇక్కడికి వచ్చి ఆగింది. సో కొంచెం డయాగ్రామ్ మనం నీట్గా డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 20 ఇక్కడ 20 స్ట్రైట్గా వచ్చింది కాబట్టి 40 మ్యాచ్ అయింది కాబట్టి నేను స్ట్రైట్గా తీసుకుంటున్నా పాయింట్. ఓకేనా? ర్యాండమ్ ఏదేదో తీసుకుంటే 40కి తక్కువ బయటకు వస్తుంది, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. కొంచెం డ్రా చేసినా కానీ కొంచెం సబ్ కాన్షియస్తో డ్రా చేయండి, మరి బ్లైండ్గా కాకుండా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతున్నారు? ఇది సుధా హౌస్, ఇది మనకి రుచి హౌస్, ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. 30, ఇది 30, ఇది 20, మొత్తం కలిపితే 80 meters. ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఆప్షన్ 1 80 meters టువర్డ్స్ ఈస్ట్ ఈస్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఇక ఈ పేపర్లో టోటల్గా 100 questions కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు లాస్ట్ ఏదైతే 20 questions ఈ అరౌండ్గా చెప్పానో
ఈ క్వశ్చన్స్లో కొంచెం క్రియేటివ్గా అడిగారు. అంటే అవి టఫ్ క్వశ్చన్స్ అని చెప్పకూడదు, నార్మల్ క్వశ్చన్స్, బట్ కొంచెం క్రియేటివ్గా అడిగారు. ఎవరైతే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండి నార్మల్గా క్వశ్చన్ చదివి చేయడానికి ట్రై చేస్తారో, లేదంటే కొంచెం క్వశ్చన్లు బాగా చదివి ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి చేయడానికి పాసిబుల్గా ఉండే క్వశ్చన్స్ అవన్నీ. బట్ మోడల్ తెలిసి ఇక ఆ మోడల్ వరకు బట్టి వాళ్ళకి కష్టం అయిపోయింది. ఓకేనా? ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పేపర్ ఇప్పుడు ఈ వీడియో చూసినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు వస్తుంది వచ్చినట్టు కాదు. ఏ క్వశ్చన్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు వస్తుంది వచ్చినట్టు కాదు. మీ ఓన్గా క్వశ్చన్ మీరు చదివి ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ చేయగలగాలి, అప్పుడే మీకు వచ్చినట్టు. ఏ క్వశ్చన్ అయినా సరే. సో మీకు తెలిసిన మోడల్స్ అని మీరు చేస్తారు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామని మీరు చేస్తారు. ఎందుకంటే ఆ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను, దాని మీనింగ్ మీకు తెలుసు, ఆ కండిషన్స్ మీకు అర్థమైపోయినాయి, క్వశ్చన్ మీరు పక్కా చేస్తారు. బట్ ఎప్పుడైతే మీకు నేను చెప్పని క్వశ్చన్ మీరు చదివి ప్రాక్టీస్ చేస్తారో అది మీరు చేయగలరో అదే మీ ఓన్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా? సో అందుకే చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైతే చేయగలరంటే, ఎవరైతే ఇలాంటి క్లాసులు విన్నా కానీ, ఎక్స్ప్లెనేషన్ పేపర్లో చూసినా కానీ, ఇన్స్టిట్యూట్లో క్లాసులు విన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి ఎక్స్ట్రాగా వాళ్ళ సొంతగా క్వశ్చన్లు చదివి ఆన్సర్లు రాయడం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రం ఇలాంటి క్వశ్చన్లు చేయగలరు. ఓకేనా? ఈజీ క్వశ్చన్సే, బట్ కొంచెం క్రియేటివ్గా అడిగారు, కొంచెం ప్రాక్టీస్ చేయండి, పక్కా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకేనా? సో ఈ మోడల్ చూసారు కదా, కొంచెం ట్రై చేయండి. ఈ బ్లడ్ రిలేషన్స్ మీద, డైరెక్షన్స్ మీద, వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా పెట్టండి. కొంచెం టైం తినే క్వశ్చన్స్ కాబట్టి కొంచెం తక్కువ టైంలో చేసేలా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.